ఇన్నాళ్ళు ఎడమొహం పెడమొహంగా ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇప్పుడు పోటాపోటీగా వేర్వేరు సమావేశాల్లో తెలంగాణ రాజకీయాల్లో మరింత పొలిటికల్ హీట్ రాజేసేందుకు రెడీ అయిపోయారు. ఒకే రోజు ఒకే జిల్లాలో బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి సమ్మిట్లు నిర్వహిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ విద్యార్థి విభాగంతో సమ్మిట్ పెడుతుంటే లీడర్ పేరుతో కవిత శిక్షణ తరగతుల కార్యక్రమం నిర్వహిస్తుండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. కొన్నాళ్లుగా బీఆర్ఎస్ తో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దూరంగా ఉంటున్నారు. అటు కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ పార్టీ కూడా కవితతో అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో తెలంగాణ జాగృతి ద్వారా యాక్టివేట్ అయ్యేందుకు సిద్ధమయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తనదైన కార్యక్రమాలతో జనంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేశారు. ఇలాంటి సమయంలోనే అటు బీఆర్ఎస్ ఇటు కవిత ఒకే రోజు ఒకే జిల్లాలో వేరువేరుగా సదస్సులు సమావేశాలు ఏర్పాటు చేయనుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ నెల 26 శనివారం రోజున బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర స్థాయి సదస్సును మేడ్చల్ జిల్లా మల్లాపూర్లో ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు, బనకచెర్ల ఇష్యూ, బీఆర్ఎస్ కార్యాచరణ ఇలా పలు అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. బనకచెర్లపై గట్టిగా పోరాడాలని విద్యార్థి విభాగానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కూడా మేడ్చల్ జిల్లా కొంపల్లిలో లీడర్ పేరుతో ఓ ప్రోగ్రాంను నిర్వహించనున్నారు. యువత, మహిళలు, బడుగు బలహీన వర్గాలను రాజకీయాల్లో ప్రోత్సహించేందుకు లీడర్ శిక్షణ తరగతుల్ని చేపడుతున్నామని కవిత చెబుతున్నా ఈ వేదికపై ఏం మాట్లాడుతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అటు బీఆర్ఎస్ ఇటు తెలంగాణ జాగృతి సమితి ఒకే ప్రాంతంలో వేర్వేరు రాజకీయ సభలు పెడుతూ ఉండడం ఇప్పుడు అంతటా ఉత్కంఠ రేపుతోంది.